This is Dr. Satish, General Laparoscopic and Bariatric Surgeon, working at SLG Hospitals, Bachupalli. So, ఇవాళ నేను ఒబెసిటీ అనే టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాను. సో ఎందుకంటే ఇవాళ భారతదేశంలో మోర్ దాన్ 40% మందికి ఒబెసిటీతో సఫర్ అవుతున్నారు. సో ఒబెసిటీ అంటే ఏంటంటే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే సో బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ అంటారు. సో బాడీ మాస్ ఇండెక్స్ని మోర్ దాన్ 30 ఉంటే వాళ్ళని ఒబెసిటీ కేటగిరీ కిందకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బిఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుందంటే సో వెయిట్ ఇన్ కిలోస్ డివైడెడ్ బై మీటర్ స్క్వేర్, అంటే వ్యక్తి యొక్క బరువు డివైడెడ్ బై హైట్ ఇన్ స్క్వేర్స్, మీటర్స్లో కొలుచుకోవాల్సి ఉంటుంది. సో దానివల్ల వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉంటుందో యూజువల్గా నార్మల్ వచ్చేసి ఒక నార్మల్ మనిషి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ 18.5 నుంచి 25 వరకు నార్మల్ రేంజ్ కింద కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అదే 25కి మించి ఉంటే వాళ్ళని ఓవర్ వెయిట్ కిందకి కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, 25 to 30. సో 30 కంటే ఎక్కువ 30 up to 35 ఉంటే సో వాళ్ళని ఒబీస్ పేషెంట్స్గా కన్సిడర్ చేస్తాము. ఈ ఒబేసిటీలో కూడా 3 క్లాసెస్ ఉంటాయి, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. ఎప్పుడైతే ఇది 30 above 35 above వెళ్ళిందంటే సో దాన్ని మనం మార్బిడ్ ఒబెసిటీ అంటే దాన్ని ఒక వ్యాధి కిందికి పరిగణించాల్సి వస్తుంది. సో ఇవాళ 100కి దగ్గర 40 మంది ఈ ఒబెసిటీ కేటగిరీలోకి వస్తున్నారు భారతదేశంలో. ఒకప్పుడు అంటే 1975 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అప్పట్లో 100కి ఒకరికంటే తక్కువ మంది ఒబెసిటీ కేటగిరీలోకి వచ్చేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు 100లో 40 మంది దాకా ఒబెసిటీ కేటగిరీలోకి వస్తున్నారు. సో ఎందుకు ఒబెసిటీ అనేది ఇంపార్టెంట్ అంటే సో దీనివల్ల వచ్చే సమస్యలు ఒబెసిటీలో డయాబెటీస్ మెలిటస్ అండ్ హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ఇష్యూస్ అండ్ స్ట్రోక్, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివి, వాటితో పాటుగా ఆస్టియో ఆర్థరైటిస్, సరిగ్గా నిద్రలేమి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా అంటారు, నిద్ర సరిగ్గా పోకపోవడము, ఇలాంటివి కలుగజేస్తాయి. సో ఓ మనిషి యొక్క బరువు అనేది 25 లోపల మెయింటైన్ అయిన బాడీ మాస్ ఇండెక్స్ 25 లోపల మెయింటైన్ అయినప్పుడే వాళ్ళకి హెల్దీ లైఫ్ ఉంటుంది అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా నార్మల్గా ఉంటుంది. సో ఈ ఒబెసిటీ పేషెంట్స్లో వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 10 నుంచి 15 సంవత్సరాలు తక్కువ జీవించే అవకాశం ఉంటుంది. సో ఈ ఒబెసిటీని కలుగజేసే కారణాలు ఏంటి అది చూసుకుంటే డైట్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, డైట్ అనేది. సో ఇప్పుడు మనం తీసుకునే ఆహారము హై క్యాలరీ డైట్ ఉండడం వల్ల లైక్ రైస్ అవ్వచ్చు, రోటీస్ అవ్వచ్చు, జంక్ ఫుడ్ అవ్వచ్చు అండ్ అవసరానికి మించిన తిండి తినడము, ఫ్రీక్వెంట్గా ఫుడ్ తీసుకోవడము అండ్ సెడెంటరీ లైఫ్, ఫిజికల్ యాక్టివిటీ అనేదే లేకుండా, ఎటువంటి ఆటలు లేకుండా, ఎటువంటి ఎక్సర్సైజులు లేకుండా ఉండడం వల్లనో, కొన్ని కండిషన్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ లెప్టిన్, గ్రెలిన్, కార్టిసాల్ లాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనో, లేకపోతే స్ట్రెస్ వల్లనో ఈ ఒబెసిటీ అనేది వస్తుంటుంది. చిన్నపిల్లల్లో కూడా ఈ ఒబెసిటీ అనేది చాలా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. కారణం ఏంటంటే స్కూల్కి వెళ్ళడం, చదవడం, అవసరానికి మించిన తిండి తినడం వల్ల అండ్ సరైన యాక్టివిటీ లేకపోవడం వల్ల పిల్లల్లో కూడా ఈ ఒబెసిటీ ఊబకాయము చాలా ఎక్కువైపోయింది. 20 ఏళ్ల క్రితం చూసుకున్నప్పుడు ఎవరు కూడా మనకు ఒబీస్ అంటే ఊబకాయంతో కనిపించేవాళ్ళు, అది చిన్నపిల్లలు కావచ్చు, అడల్ట్స్ కావచ్చు. సో తర్వాత వయసు అయ్యే కొద్దీ యాక్టివిటీ తగ్గడం వల్ల ఒబెసిటీ చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నప్పటి నుంచే ఈ సమస్యను చూస్తున్నాం. సో దీనివల్ల వచ్చే ఇబ్బందులు క్రానిక్ డిసీజెస్ లైక్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు, డయాబెటీస్ లాంటివి అండ్ ఇందాక చెప్పినట్లుగా ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ప్రివెంట్ చేసుకోవాలి అంటే వెయిట్ లాస్ అనేది ఇంపార్టెంట్.
ఫస్ట్ ప్రివెంట్ చేసుకోవాలంటే ముందు వెయిట్ గెయిన్ అవ్వకుండా సరిపడా వెయిట్ని మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్ ట్రాకింగ్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ప్రివెంట్ ఎలా చేసుకోవాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో అవసరానికి మించిన మోతాదులో ఫుడ్ తీసుకోకుండాను అండ్ డైలీ 1 గంట అయినా వ్యాయామము, అది ఎలాంటి రూపంలో అయినా వాకింగ్ అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, ఏవైనా చేసుకుంటూ రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ వెయిట్ అవి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొన్ని మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో షుగర్కి సంబంధించి కావచ్చు అండ్ ఎపిలెప్సీ అంటే బ్రెయిన్ రిలేటెడ్ సమస్యలకి వాడుకునే మందులు కావచ్చు, వాటి వల్ల కూడా వెయిట్ గెయిన్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. సో వాటిని కూడా డాక్టర్ యొక్క సలహాలతో సరైన మోతాదుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ వెయిట్ లాస్ ఎలా, ఒకసారి ఒబెసిటీ వచ్చిన తర్వాత దానిని వెయిట్ తగ్గించుకోవడము లేదా చికిత్సల ద్వారా బరువు తగ్గడం ఎలా అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో ఒకసారి వెయిట్ గెయిన్ అయినాక సో మళ్ళీ బరువు తగ్గాలి అంటే వివిధ పద్ధతులు ఉన్నాయి. ఒకటి మెంటల్ స్టెబిలిటీ అండ్ ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండి కమిటెడ్గా డైట్ మెయింటైన్ చేసుకోవడము, వ్యాయామాలు చేసుకోవడము, ఇలా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇంకొకటి అలా ఉండలేని పరిస్థితుల్లో లేదా తిండిని కంట్రోల్ చేసుకునే పరిస్థితుల్లో మీకు డాక్టర్ యొక్క అవసరం ఉంటుంది. సర్జికల్గా చూస్తే ఆపరేషన్స్ ద్వారా కూడా బరువు తగ్గవచ్చును. సో ఈ ఆపరేషన్ యొక్క అవసరం ఎప్పుడు వస్తుంది, ఎటువంటి పేషెంట్స్లో దీని అవసరం ఉంటుంది? ఎప్పుడైతే వ్యక్తి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ 35 లేదా అంతకు మించి ఉండగా, దానితో పాటు ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు లేదా హృద్రోగాలు అవ్వచ్చు, ఇలాంటివి ఉన్నప్పుడు అలాంటి పేషెంట్లకు కంపల్సరీ ఆపరేషన్ ద్వారా బరువు తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎటువంటి హృద్రోగాలు దీర్ఘకాలిక వ్యాధులు లేకపోయినా కూడా ఒకవేళ వ్యక్తి యొక్క బాడీ మాస్ ఇండెక్స్ 40 లేదా అంతకు మించి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి ఆపరేషన్ చేసి బరువు తగ్గించాల్సి ఉంటుంది. సో ఈ ఆపరేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఆర్ ఈ బరువు తగ్గాల్సినంత అవసరం ఏమిటి అంటే, ముందే చెప్పుకున్నట్టుగా ఈ బరువు తగ్గడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు లేని వాళ్ళకి రాకుండా అరికట్టవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, ఇలాంటి ఇబ్బందులు దానంతట అవే తగ్గిపోతాయి. తర్వాత మందుల అవసరం కూడా లేనంత నార్మల్ స్టేట్కి పేషెంట్స్ వెళ్తారు. సో ఈ సర్జరీస్ మోడాలిటీస్ ఏమేమి ఉంటాయి అంటే, ఫస్ట్ కడుపు యొక్క అంటే జీర్ణకోశం కడుపు సంచిలాగా ఉంటుంది, దాని యొక్క సైజును తగ్గించడం వల్ల ఏమవుతుంది, తీసుకునే తిండి లిమిట్ అయిపోతుంది. సో తక్కువ తినగానే పేషెంట్కి ఫుల్నెస్ ఫీల్ అవుతారు. సో ఆ క్రమంలో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, స్టమక్ యొక్క సైజుని ల్యాప్రోస్కోపీ మెథడ్లో అంటే 4-5 చిన్న రంధ్రాలు పెట్టి ఆ కడుపు యొక్క సైజుని నిలువుగా కట్ చేసి స్టేపుల్స్ ద్వారా దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆపరేషన్ అనేది చాలా రొటీన్గా విరివిగా జరుగుతున్న సేఫ్ ఆపరేషన్. ఇవాళ సర్జరీ చేయించుకుంటే 2 రోజుల్లో డిశ్చార్జ్ కూడా అయిపోవచ్చు. నార్మల్ ఫుడ్ అంటే మితంగా కొంచెంగా ఫుడ్ తీసుకుంటూ స్టార్ట్ చేసి ఒక 14 డేస్ లేదా 1 నెల లోపల రెగ్యులర్ డైట్కి మితమైన క్వాంటిటీలో తీసుకోవాల్సి ఉంటుంది. అలా వెయిట్ లాస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల రిజల్ట్స్ 2 వీక్స్ నుంచి చూడడం మొదలవుతుంది. రీసెంట్గా ఒక పేషెంట్కి 100 కిలోలు ఉన్న పేషెంట్కి యాక్చువల్గా ఉండాల్సినది 65 కిలోలు ఉండాల్సింది 100 కిలోలు ఉన్నారు. ఆ పేషెంట్కి రీసెంట్గా 2 వీక్స్ అగో మేము సర్జరీ చేయడం జరిగింది. ల్యాప్రోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటారు దాన్ని. సో ఆ సర్జరీ తర్వాత మొన్న రివ్యూకి వచ్చినప్పుడు ఆ పేషెంట్ 100 కిలోల నుంచి 87 కిలోలకి రావడం జరిగింది. కేవలం 2 వారాల్లో దరిదాపుగా 15 కిలోలు తగ్గడం జరిగింది. అండ్ పేషెంట్ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో లైక్ నిద్ర లేకపోవడము, 2 అడుగులు వేసిన ఆయాసంలాగా వచ్చేయడము, సో ఈ ఇబ్బంది అండ్ హై బ్లడ్ ప్రెషర్ అవన్నీ కూడా తగ్గుముఖం పట్టడం జరిగింది. అండ్ పేషెంట్ చాలా రిలాక్స్డ్గా హెల్దీగా కనబడుతున్నారు. సో ఇలా ఉంటుంది. అండ్ వేరే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి సర్జికల్గా అంటే, సర్జికల్ బ్యాండింగ్ అంటారండి. సో అందులో ఏం చేస్తారంటే, స్టమక్ అంటే జీర్ణకోశాన్ని కట్ చేసేది ఏమీ ఉండదు, కానీ ఒక బ్యాండ్ లాగా స్టమక్ని కింక్ చేయడం జరుగుతుంది.
సో ఆ క్రమంలో ఏమవుతుంది, కొద్దిగా ఫుడ్ తీసుకోగానే ఫుల్నెస్ ఫీల్ అవుతారు కాబట్టి తినడం ఆపేస్తారు. సో దీంట్లో ఈ క్రమంలో మనము ఈ బ్యాండ్ అనేది రెగ్యులర్గా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి. సో దీంట్లో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ బ్యాండ్ స్లిప్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో మళ్ళీ ఇంకో ప్రొసీజర్ చేసుకోవాల్సి ఉంటుంది, అదొక ప్రొసీజర్. ఇంకొకటి ROW గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ అంటారు. ఈ సర్జరీలో ఏం చేస్తామంటే పొట్ట యొక్క సైజుని తగ్గించడమే కాకుండా చిన్నపేగు యొక్క లెంగ్త్ను కూడా తగ్గించి ఆ సైజ్ తగ్గించిన పొట్టని ఈ చిన్నపేగుని చివర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో తీసుకునే తిండి తక్కువే ఉంటుంది, బట్ ఆ చిన్నపేగును బైపాస్ చేస్తున్నాం కాబట్టి సో ఫుడ్ పూర్తిగా అరగకుండా ఆ ఫుడ్ కాస్త రక్తంలో కార్బోహైడ్రేట్ రూపంలోనో క్యాలరీస్ రూపంలోనో కలిసిపోకుండా అది బైపాస్ చేయడం వల్ల క్విక్ రిజల్ట్ ఉంటుంది ఈ ప్రొసీజర్లో. చాలా త్వరగా వారాల్లో రోజుల్లోనే త్వరగా కోల్పోతారు వెయిట్ లాస్. సో కానీ ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఇది మాల్ అబ్జార్ప్టివ్ సర్జరీ. అంటే ఈ ప్రొసీజర్లో మనము తీసుకునే ఫుడ్ను రెస్ట్రిక్ట్ చేయడమే కాకుండా అందులో ఉండే న్యూట్రియంట్స్ని కూడా అవాయిడ్ చేస్తున్నాం రక్తంలోకి వెళ్ళకుండా. సో దానివల్ల ఏమవుతుంది, వైటమిన్లు కావచ్చు, మినరల్స్ కావచ్చు, ఇలాంటివన్నీ డెఫిషియన్సీస్ ఏర్పడతాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం లైఫ్ లాంగ్ సప్లిమెంటేషన్, ఏవైతే డెఫిసిట్ ఏర్పడుతుందో వాటి సప్లిమెంటేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఈ ప్రొసీజర్ మాత్రం ఎన్ని ప్రయత్నాలు లైక్ డైటింగ్ ద్వారా కానీ వ్యాయామాల ద్వారా కానీ ఎటువంటి ప్రయత్నాలతో కూడా తగ్గని వాళ్ళకి చాలా ఊబకాయము, అంటే ఇంకా ప్రాణాపాయంలో ఉన్నంత ఊబకాయం ఉన్నప్పుడు ఇటువంటి ప్రొసీజర్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో అండ్ మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. సర్జరీ అంటే ఎన్ని రోజులు బెడ్ పైన ఉండాలి అలా అనేసి. ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో జస్ట్ 2 అవర్స్లో సర్జరీ అయిపోతుంది, మరుసటి రోజు డిశ్చార్జ్ కూడా అయిపోవచ్చు, మీరు హెల్తీగా ఫీల్ అవుతారు. అండ్ కాలక్రమేణా మీకున్న హృద్రోగం కావచ్చు, హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఇలాంటివన్నీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయి. అండ్ దీనివల్ల ఫ్యూచర్లో ఆర్థిక ఇబ్బందులు కూడా పదే పదే హాస్పిటల్స్కి వెళ్ళడము, పదే పదే వైద్యం చేసుకుని దానికి ఖర్చుల్ని కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఈ ఒబెసిటీ, ఊబకాయం అనే దానిని మీరు దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా, కామన్గా అందరూ ఉండేదే కదా, నేను పలచగానే ఉన్నాను, నేను బరువు తక్కువే ఉన్నాను అనుకోకుండా ప్రతి ఒక్కరూ మీ BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ని కొలుచుకోండి. గూగుల్లో సెర్చ్ చేస్తే బాడీ మాస్ ఇండెక్స్ BMI క్యాలిక్యులేటర్ అని సెర్చ్ చేస్తే క్యాలిక్యులేటర్ వస్తుంది. అందులో మీ ఏజ్, హైట్, వెయిట్ ఇవన్నీ ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ అయితే మీ యొక్క బాడీ మాస్ ఇండెక్స్ అనేది తెలిసిపోతుంది అందులో. బట్ వెయిట్ కిలోగ్రాముల్లో పెడితే అండ్ హైట్ కూడా మీటర్స్లో పెట్టాలి, అప్పుడే సరైన BMI తెలుస్తుంది మీకు. సో దాన్ని తెలుసుకొని మీకు మీరుగా కేటగరైజ్ చేసుకోండి, మీరు ఏ జోన్లోకి వస్తారు, నార్మల్ వెయిటా, ఓవర్ వెయిటా ఆర్ ఒబెసిటీనా అనేది. సో దాని ద్వారా మీరు డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ఏ పద్ధతిలో వెళితే మీకు త్వరితగతిన బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి తెలుసుకోండి. ఒకవేళ హార్మోనల్ ప్రాబ్లం ఉంటే హార్మోనల్ కరెక్షన్ అవ్వచ్చు, ఒకవేళ ఈటింగ్ డిజార్డర్స్ అలాంటివి ఉంటే సైకలాజికల్గా సైకియాట్రిక్ పేషెంట్స్ వాళ్ళకి సైకియాట్రిస్ట్ కన్సల్టేషన్తో సరైన కౌన్సిలింగ్తో సో అది తగ్గించుకోవచ్చు. అండ్ ఇవన్నీ ప్రయత్నాలు చేసినా తగ్గే అవకాశం లేదు, అంత మోటివేటెడ్గా ఉండలేక డైటింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయలేకపోతున్నాము అన్న పరిస్థితుల్లో మీరు ఖచ్చితంగా డాక్టర్ యొక్క సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ సర్జరీకి ఆప్ట్ చేసుకుంటే మీకు ఫలితాలు బెటర్ ఉంటాయి, ఫ్యూచర్ యాక్టివ్గాను ఆరోగ్యకరంగాను ఉంటుంది. సో మన ఆసుపత్రిలో ఇటువంటి సౌకర్యాలన్నీ అందుబాటులో ఉన్నాయి. దయచేసి మీరందరూ, అవసరం ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని ఎనీ టైం కన్సల్ట్ చేసుకోవచ్చు, మీ సందేహ నివృత్తి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, టేక్ కేర్.